హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించినటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్ ఈ ఎస్ఏ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్, అట్ దట్ సేమ్ టైం ఇక్కడ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ ఇది. ఈ వీడియో అయితే మాత్రం మ్యాక్సిమం ఈ క్వశ్చన్ సంబంధించినంత కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నా సరే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒక వీడియోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ అనేసరికి మనకు చాలా వరకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎస్సే, చాలా పెద్దది, అలాగే ఎక్కువ మనకి ఈ స్టేజెస్ అవి ఉండడం వల్ల కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజింగ్కి క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ స్టేజెస్ ఉంటాయి, ఏ విధంగా జరుగుతుంది, ఓవరాల్గా మనకు ఒక ఫ్లో చార్ట్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముందు ఈ ఫ్లో చార్ట్ మనం చూసిన తర్వాత ఎస్ఏలోకి వెళ్ళండి. ఎస్ఏ మళ్ళీ చదివిన తర్వాత ఒకసారి ఫ్లో చార్ట్ని దానికి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇందులో ఇంపార్టెంట్ స్టేజెస్ అని కూడా ముందు చెప్తున్న తర్వాత నెక్స్ట్ ఎస్ఏ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్ఏ ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి, మీకు అది మ్యాక్సిమం ఎస్ఏ కింద రాస్తే సరిపోతుంది. ఒక వీళ్ళకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లాస్మోడియం వైవాక్స్ తాలూకా లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ అనేది మనకి ఏమవుతుందంటే వీటికి మనకి 2 హోస్ట్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాన్లోనూ దీని యొక్క లైఫ్ సైకిల్ జరుగుతుంది, మస్కిటోలో కూడా దీని యొక్క లైఫ్ సైకిల్ అనేది జరుగుతుంది. సో కాబట్టి 2 వేరు ఎస్ఏల కింద ఇస్తుంటాడు. అంటే ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్, అదే మనకి ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మస్కిటో, ఇలా మనకి 2 ఉంటాయి. అయితే నేను ఈ వీళ్ళు డిస్కస్ చేయబోదు ఓన్లీ మ్యాన్లో జరిగేటువంటి లైఫ్ సైకిల్ గురించి మాత్రం మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, మ్యాన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మ్యాన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ లివర్లోనూ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్బీసీ. సో మనకి లివర్ సెల్స్లోను, అదే మనకి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్లోను కూడా, అంటే రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అంటాం. సో రెండిట్లో కూడా వీటి యొక్క లైఫ్ సైకిల్ అనేది జరుగుతుంది, ఏది మ్యాన్లో. అయితే ఇక్కడ రెండిట్లో కూడా దీని ఏంటంటే షైజోగోని అంటాం. వీటిని మనం ఏంటంటే ఆర్బీసీలో జరిగిన షైజోగోని అంటాము, లివర్ సెల్స్లో జరిగిన దీన్ని మనం షైజోగోని అంటాం. ఈ షైజోగోనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే స్టార్టింగ్ హెపాటోసైట్స్ అంటే హెపాటోసైట్స్ అంటే లివర్ సెల్స్. సో లివర్ సెల్స్ ఇంకో పేరు ఏంటంటే హెపాటోసైట్స్ వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి లివర్ సెల్స్లో మనకి ఏం జరుగుతుంది, లివర్లో ఉన్నటువంటి సెల్స్ ఏంటంటే హెపాటోసైట్స్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రావడం జరుగుతుంది. సో ఇందులో జరిగేటువంటి లైఫ్ సైకిల్ వరుసగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏంటంటే ఈ ఏదైతే లివర్ సెల్స్ అనుకున్నామో, లివర్ సెల్స్లో మనకి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, అలాగే మనకి ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎరిథ్రో అంటే మనకి ఏంటంటే ఆర్బీసీ అని అర్థం. సో ఆర్బీసీకి వెళ్ళక ముందు జరుగుతుంది కాబట్టి మనం అంటే ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, అట్ ద సేమ్ టైం అంటే ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ మనకి 2 టైప్స్ కింద ఉంటుంది. ఈ 2 టైప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఉంటుంది. సో ఇందులో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఉంటుంది, షై జాయింట్ ఉంటుంది, నెక్స్ట్ క్రిప్టోజాయిడ్స్ లేదా ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ అంటాం. సో మనకి ఏదైతే ఫస్ట్ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ కానీ వీటికి ఇంకో పేరు ఏంటంటే క్రిప్టోజాయిడ్స్ కింద రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఫస్ట్ వచ్చింది. అయితే చూడండి, ఈ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఏవైతే క్రిప్టోజాయిడ్స్ ఆర్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఉన్నాయో ఈ ఫ్రెష్ మళ్ళీ లివర్ సెల్స్కి వెళ్ళిపోయి సేమ్ ఇదే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే ఆర్బీసీకి అయినా సరే వెళ్ళొచ్చు. సో ఆర్బీసీకి అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ లివర్ సెల్స్ మళ్ళీ ఫ్రెష్గా వెళ్తున్నాయి కాబట్టి ఈ క్రిప్టోజాయిడ్స్ ఒకవేళ ఫ్రెష్ లివర్ సెల్స్కి వెళ్తే మళ్ళీ సేమ్ దాన్ని మనం ఏంటంటే ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్, అంటే ఫస్ట్ లివర్ సెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ లివర్ సెల్స్లో జరిగిన దానివల్ల వచ్చేది మనకంటే క్రిప్టోజాయిడ్స్ వస్తాయి. మళ్ళీ ఈ క్రిప్టోజాయిడ్స్ మళ్ళీ అవుతుంది సేమ్ లివర్ సెల్స్కే మనకి వెళ్ళిన తర్వాత జరిగేది మనకంటే ఎక్సో ఎరిథ్రోసైటిక్. ఇందులో కూడా సేమ్, దీనిలో ఏవైతే ట్రోఫోజాయిడ్, ఇందులో ట్రోఫోజాయిడ్, ఇందులో షైజాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకి క్రిప్టోజాయిడ్స్ అంటే వీటి మనకంటే మెటా క్రిప్టోజాయిడ్స్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్రిప్టోజాయిడ్స్, ఇవి మెటా క్రిప్టోజాయిడ్స్, ఇవి సెకండ్ టైం. అందుకని మనం సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ అంటాం. సో ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ ప్రొడ్యూస్ అయితే సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ అనేవి ఎక్సో ఎరిథ్రో, ఈ 2 కూడా లివర్ సెల్స్లో జరుగుతాయి, గుర్తుపెట్టుకోవాలి. 2 కూడా లివర్ సెల్స్లో జరిగేవే. అంటే ప్రీ ఎరిథ్రోసైడ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, దీని ఎండ్ మనకు వచ్చేది ఏంటంటే క్రిప్టోజాయిడ్స్ వస్తాయి. ఈ క్రిప్టోజాయిడ్స్ మళ్ళా లివర్ సెల్స్ వెళ్ళి ఎక్సో ఎరిథ్రోసైటిక్ జరుగుతుంది. సేమ్ ఇది కూడా సేమ్ ఇదే కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ మెటా క్రిప్టోజాయిడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని మనం సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్, సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్. ఈ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఇంకో పేరు ఏంటంటే క్రిప్టోజాయిడ్స్, సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఏంటంటే మెటా క్రిప్టోజాయిడ్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళా ఈ సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ 2 టైప్స్ ఉంటాయి, మైక్రో ఉంటుంది, మ్యాక్రో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ మ్యాక్రో మళ్ళీ అవుతుంది సేమ్ ఎక్సో ఎరిథ్రోసైటిక్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ మైక్రో ఏదైతే ఉందో మైక్రో మనకి ఏమవుతుంది ఆర్బీసీకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకి
అంటే ఇక్కడ మనకి ఏంటి మెటాక్రిప్టోజాయిడ్స్ అయినటువంటి మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ ఆర్బీసీకి వెళ్తాయి. ఇది మనకి అయితే ఆర్బీసీలో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఆర్బీసీలోకి వెళ్ళిన తర్వాత ఆర్బీసీలో కూడా లైఫ్ స్టైల్ చూడొచ్చు. మనకి ఆర్బీసీ నుంచి ఫస్ట్ వచ్చేది ఏంటంటే ట్రోఫోజాయిడ్ స్టేజ్. ట్రోఫోజాయిడ్ స్టేజ్ తర్వాత మనకి సిగ్నెట్ రింగ్ స్టేజ్ వస్తుంది. సిగ్నెట్ రింగ్ స్టేజ్ తర్వాత మనకి అమీబాయిడ్ స్టేజ్ ఫామ్ అవుతుంది. ఈ అమీబాయిడ్ స్టేజ్లోనే మనకి ఏంటంటే షఫ్నర్స్ డాట్స్ అనేవి ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. దీనివల్ల మనకి మలేరియా ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. అయితే దీని తర్వాత మనకంటే షై జాయింట్ తర్వాత నుంచి మనకు వచ్చిందంటే ఎరిథ్రోసైటిక్ మెటాజాయిడ్స్ అయిపోతాయి. దీని నుంచి మనకి లాస్ట్ ఏమవుతుందంటే గ్యామిటోసైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇది మనకు జరిగేటువంటి టోటల్ ప్రాసెస్. అంటే ఇది మనకి ఆర్బీస్లో జరిగేది, అట్ దట్ సేమ్ టైం లివర్ సెల్స్లో జరిగేటటువంటి స్టేజెస్ ఇవ్వర్స్గా. ఇప్పుడు మనం ఎస్ఏలోకి ఒకసారి వెళ్ళి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎస్ఏలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం ఇన్ మ్యాన్ ద హ్యూమన్ ఫేజ్ అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఇన్ మ్యాన్ ద ప్లాస్మోడియం రీప్రొడ్యూస్ బై ఎసెక్సువల్ రిప్రొడక్షన్ కాల్డ్ షైజోగోని. ఇందులో జరిగేటువంటి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ పేరు ఏంటంటే షైజోగోని. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం షైజోగోని జరుగుతుందని చెప్పాను. అయితే ఇక్కడ చూడండి, ఈ టక్కర్స్ ఇన్ లివర్ సెల్స్, మనకి ఇది లివర్ సెల్స్ లో జరగవచ్చు. లివర్ సెల్స్ ఇంకో పేరు ఏంటంటే హెపాటోసైట్స్ అంట. హెపాటోసైట్స్ అన్న లివర్ సెల్స్ అన్న ఒకటే. దీంతో పాటు ఏంటి యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్బీసీ. వాళ్ళకి పైన చెప్పుకున్నాం లివర్ సెల్ మ్యాన్లో మనకైతే లివర్ సెల్స్ లో జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఆర్బీసీలో కూడా మనకు జరగడం జరుగుతుంది. కాబట్టి లివర్ సెల్స్ చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ మనకి హెపాటిక్ షైజోగోని అని చెప్తాం. ఏం చెప్తాం? హెపాటిక్. ఎందుకంటే లివర్ సెల్స్ లో జరిగితే మనం ఏంటంటే హెపాటిక్ షైజోగోని అంటాం. అదే ఆర్బీసీలో జరిగితే మనకంటే ఎరిథ్రోసైటిక్ షైజోగోని అని చెప్తాం. ఇలా మనకి 2 టైప్స్. అంటే రెండిట్లో జరిగేది షైజోగోనే. లివర్ సెల్స్ లో జరిగే షైజోగోని మనకి ఏమిటంటే హెపాటిక్ షైజోగోని అని చెప్తున్నాం. ఆర్బీలో జరిగేటటువంటిది అంటే మనకి లివర్ సెల్స్ లో జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్బీలో జరుగుతుంది. సో మనకి ఆర్బీలో జరుగుతుంది. లివర్ సెల్స్ లో జరిగితే మనం ఏమన్నాం? హెపాటిక్. మన హెపాటిక్ సెల్స్ అన్నాం కాబట్టి హెపాటిక్ షైజోగోని అంటాం. ఇదే ఆర్బీసీలో కానీ జరిగితే దీన్ని మనం ఏమంటాం అంటే ఎరిథ్రోసైటిక్ షైజోగోని అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి వచ్చేది హెపాటిక్ షైజోగోని. హెపాటిక్ షైజోగోని అంటే ఏంటి చూద్దాం. చూడండి, దిస్ ఈస్ డిస్కవర్డ్ బై షార్ట్ అండ్ గార్న్హామ్. ఇద్దరు సైంటిస్ట్ అనుకున్నారు, షార్ట్ అండ్ సైంటిస్ట్ గార్న్హామ్ ఇద్దరు కూడా. సో చూడండి, వెన్ ఎవర్ ఏ మస్కిటో ఇన్ఫెక్టెడ్ బై ప్లాస్మోడియం బైట్స్ ఏ మ్యాన్, నియర్లీ 2000 స్పోరోజాయిడ్స్ రిలీజ్ ఇన్ టు ద బ్లడ్ ఆఫ్ మ్యాన్ త్రూ ఇట్ సలైవా. దేని సలైవా? మస్కిటో ఉన్నటువంటి సలైవా నుంచి మనకి ఏవైతే ఈ ప్లాస్మోడియం సంబంధించిన స్పోరోజాయిడ్లు ఉంటాయో ఆ స్పోరోజాయిడ్స్ నియర్లీ 2000 స్పోరోజాయిడ్స్ వరకు కూడా, అంటే మస్కిటో మనల్ని బైట్ చేయగానే ఆ మస్కిటో సలైవా అది మనకి ఇంజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన బ్లడ్ సక్ చేసేటప్పుడు బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉన్న కోసం సలైవా అనేది పంపించిన తర్వాత మనకి బ్లడ్ అది అబ్జర్వ్ తీసుకుంది, సక్ చేంజ్ అవుతుంది. ఈ మనకి ఆ సలైవా పంపించినప్పుడు సలైవాతో పాటు ఏమవుతాయి 2000 వరకు కూడా స్పోరోజాయిడ్ స్టేజ్లు, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కిట్లో ఉన్న స్పోరోజాయిడ్ స్టేజ్ అని కూడా హ్యూమన్ తాలూకా బ్లడ్ లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే రీచ్ టు హెపాటోసైట్స్. హెపాటోసైట్స్ అంటే అర్థం ఏంటి? లివర్ సెల్స్. అంటే మస్కిటో బైట్ చేసి 2000 స్పోరోజాయిడ్స్ మన బ్లడ్ లోకి రాగిన హాఫ్ అన్ అవర్ లోనే లేకపోతే లివర్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. వేర్ దే అండర్గో ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ అండ్ ఎక్స్ ఎరిథ్రోసైటిక్. ఇలా మనకి లివర్ సెల్స్ లో మనకి హెపాటోసైట్స్ సెల్స్ లో మనకి అవుతుందంటే 2 టైప్స్ కింద సైకిల్స్ అవుతాయి. ఏంటది? ప్రీ ఎరిథ్రోసైటిక్, ఎక్సో ఎరిథ్రోసైటిక్స్. ఆ 2 సైకిల్స్ ఏంటంటే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఈ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ వచ్చేసరికి మనం చూడొచ్చు, వెన్ ఎవర్ ద స్పోరోజాయిడ్స్ రీచ్ ద లివర్ సెల్స్. ఫస్ట్ వచ్చినాయి 2000 వరకు స్పోరోజాయిడ్స్ హ్యూమన్లోకి వచ్చినటువంటి ఈ స్పోరోజాయిడ్స్ ఏవైతే లివర్ సెల్స్ వెళ్ళిన తర్వాత దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ట్రోఫోజాయిడ్స్. ఇవి ఎలా మారుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ కింద మారుతున్నాయి. దే ఫీడ్ ఆన్ ద కంటెంట్ ఆఫ్ హెపాటిక్ సెల్స్. హెపాటిక్ సెల్స్ లో ఉన్నట్టు వాటిని కూడా తింటూ ఉంటాయి. సో ట్రోఫోజాయిడ్ స్టేజ్ అంటే ఒక రకంగా తెలుగులో మనకి అంటే పోషక దశ అంటాం, బాగా తింటూ ఉంటాయి. సో తినే స్టేజ్ మనం ట్రోఫోజాయిడ్స్ అంటాం. కాబట్టి మనకి హెపాటిక్ సెల్స్ లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఇవి బాగా తింటూ మనకి ఏమవుతుంది చూడండి, అస్యూమ్ మనకి స్పెరికల్ షేప్ అండ్ అటెన్ ద మ్యాక్సిమం సైజ్. ఎంత సైజ్ అయితే అంత సైజ్ వరకు ఇవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తింటూ అవి ఇంక్రీజ్ అవుతుంటాయి. దిస్ స్టేజ్ ఇస్ కాల్డ్ షై జాయింట్. అంటే ట్రోఫోజాయిడ్ స్టేజ్ తర్వాత మనకి సెకండ్ స్టేజ్ ఏంటంటే షై జాయింట్ స్టేజ్ కి మనకి రావడం జరుగుతుంది. అక్కడ మీకు అక్కడ ఫ్లో చార్ట్ లో కూడా మనకు చూపించడం జరిగింది. ఫస్ట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ ఇవి బాగా తిన్న తర్వాత ఏంటంటే షై జాయింట్ స్టేజ్ కి మారుతున్నాయి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ద న్యూక్లియస్ డివైడ్ సెవరల్ టైమ్స్. మనకి మైటాటికల్లీ అంటే మైటాటిక్ డివిజన్ అంటే మైటాటిక్ డివిజన్ జరిగి ఏమవుతుంది సెవరల్ టైమ్స్ అవుతాయి. జరగడం ఏమవుతుందంటే చూడండి, ఫాలోడ్ బై ద
మనకి సైటోప్లాస్మిక్ డివిజన్స్, అంటే న్యూక్లియస్తో పాటు సైటోప్లాజం కూడా డివైడ్ అయిపోతుంది. రిజల్టింగ్ అప్రాక్సిమేట్లీ 12,000 డాటర్ ఇండివిజువల్ కాల్ మన క్రిప్టోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్. స్పోరోజాయిడ్ స్టేజ్లో మానవులోకి ఎంటర్ అయినాయి. ఎన్ని ఎంటర్ అయినాయి? 2000 ఎంటర్ అయినాయి. ఇవి కాస్త ఇలా డెవలప్ అవుతూ మనకి 12,000 వరకు కూడా మనకి డెవలప్ అయ్యి ఇవి ఎలాగే మాని లాస్ట్కి క్రిప్టోజాయిడ్స్ కి కన్వర్ట్ అయినాయి. సో స్పోరోజాయిడ్ కాస్త క్రిప్టోజాయిడ్స్, దీన్నే మనం ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ కూడా అనొచ్చు. చూడండి, దే ఎంటర్ ద సైనసాయిడ్స్ ఆఫ్ ద లివర్ బై మనకి రప్చరింగ్ ద సెల్ మెంబ్రేన్. ఏదైతే మనకి లివర్ సెల్స్ ఉన్నాయో లివర్ సెల్స్ దీనంతా రప్చర్ చేసి మనకి ఏమైతే సైనసాయిడ్లోకి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే దీని తర్వాత మనకి ఏంటంటే బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉండడం కోసం ఈ హెపాటిక్ సెల్స్ రప్చర్ చేసుకుని మనకి సైనసాయిడ్లోకి అవి రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇది మనకి నెక్స్ట్ జరిగింది. చూడండి, ద సెల్ మెంబ్రేన్ ఆఫ్ ద సైజాయింట్ అండ్ ద లివర్ సెల్స్. నెక్స్ట్ చూడండి, దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్ అప్రాక్సిమేట్లీ ఇన్ 8 days. అంటే ఏవైతే స్పోరోజాయిడ్ ఎంటర్ అయ్యి స్పోరోజాయిడ్ హాఫ్ అన్ అవర్లో లివర్ సెల్స్ రీచ్ అయ్యి లివర్ సెల్స్లో ట్రోఫోజాయిడ్ స్టేజ్, సైజాయిడ్ స్టేజ్, క్రిప్టోజాయిడ్ స్టేజ్, అదే ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఇలా అవి లివర్ తాలూకు సైనసాయిడ్స్లో రిలీజ్ అవ్వడానికి మనకి 8 days టైం అనేది పడడం జరుగుతుంది. చూడండి, నౌ దీస్ ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ హ్యావ్ 2 options. దీనికి ఇప్పుడు మనకి 2 options ఉన్నాయి. ఏవి? ఫస్ట్ లాస్ట్ మనకి ఫైనల్ ప్రోడక్ట్ ఏమొచ్చింది? క్రిప్టోజాయిడ్స్ వచ్చినాయి, లేదా మనకి ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ అన్నాం. ఏవైతే ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ ఉన్నాయో 2 options ఉన్నాయి. దే కెన్ ఎంటర్ ద ఫ్రెష్ లివర్ సెల్స్. ఫ్రెష్ లివర్ సెల్స్ లో ఎంటర్ అవ్వచ్చు, లేదంటే మనకి ఎక్సోఎరిథ్రోసైటిక్ సైకిల్ మనకి కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే చూడండి, ఆర్బీసీలోకి వెళ్ళిపోయి ఎరిథ్రోసైటిక్ సైకిల్లో కన్నా ఎంటర్ అవ్వచ్చు. అంటే క్రిప్టోజాయిడ్స్ లేదా ఫస్ట్ జనరేషన్ మీరోజాయిడ్స్ కి 2 options ఉన్నాయి. ఒకటి ఏంటి? ఫ్రెష్ లివర్ సెల్స్కి వెళ్ళిపోయి ఈ ప్రీ ఎరిథ్రోసైటిక్ కానీ ఎక్సోఎరిథ్రోసైటిక్ సైకిల్ కంటిన్యూ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆర్బీసీకి వెళ్ళిపోయి మనకి ఎరిథ్రోసైటిక్ సైకిల్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో ఇది మనకి ఒకసారి ఇది డయాగ్రామ్లో చూద్దాం. ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ డయాగ్రామ్లో ఇవ్వడం జరిగింది, చూడవచ్చు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పోరోజాయిడ్స్ అనేవి లివర్ సెల్స్కి ఎంటర్ అయినాయి. ఇవి తర్వాత ఏమైంది? ట్రోఫోజాయిడ్ స్టేజ్ కింద మారింది సెకండ్ థింగ్. తర్వాత ఇది బాగా లివర్ సెల్స్ని తింటూ మనకి ఏంటి సైజ్లో పెద్ద అయ్యి షైజాయిడ్ స్టేజ్కి అవుతుంది. నెక్స్ట్ షైజోగోని అంటే ఏంటి? న్యూక్లియస్ డివిజన్ చదివితే న్యూక్లియస్తో పాటు మనకి అంటే దానిలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా మనకి డివైడ్ అయ్యి క్రిప్టోజాయిడ్స్ కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మళ్ళీ ఏమవుతుందంటే ఫ్రెష్గా వేరే దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. అయితే ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఇఫ్ ద క్రిప్టోజాయిడ్స్ ఎంటర్ ద ఫ్రెష్ లివర్ సెల్, they undergo the changes similar to that of the pre-erythrocytic cycle. Pre-erythrocytic cycle ఏవైతే చేంజెస్ జరిగినాయో సేమ్ అదే విధంగా ఇందులో కూడా ట్రోఫోజాయిడ్ సైజాయిడ్ కింద మరి నెక్స్ట్ అవుతుంది. లాస్ట్కి ఏమొస్తే మనకి సెకండ్ జనరేషన్ మీరోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వీటిని ఇంకోపేరంటే మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి సెకండ్ జనరేషన్. అంటే ఫస్ట్ జనరేషన్ ఇక్కడ మనకి ఫస్ట్ లెవెల్ సెల్స్ లో ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ లో ఫస్ట్ జనరేషన్ ఫామ్ అయింది. ఎక్సోఎరిథ్రోసైటిక్ లో మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ మీరోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. చూడండి, మళ్ళీ 2 types కింద ఉంటాయి. ఒకటి మైక్రో మెటాస్పోరోజాయిడ్స్ మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్, పెద్దగా ఉన్నవాటి లార్జ్గా ఉన్నవాటిని ఏంటంటే మ్యాక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కంప్లీట్ అప్రాక్సిమేట్లీ ఇన్ 2 days. ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 2 days కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ చూడండి, ద మ్యాక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ అటాక్ ఫ్రెష్ లివర్ సెల్. ఇందులో మనకు మ్యాక్రో ఏదైతే పెద్ద సైజ్ ఉందో, పెద్ద సైజ్ ఉన్నవి ఏమవుతాయి? మళ్ళీ ఫ్రెష్ లివర్ సెల్స్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ సేమ్ కంటిన్యూ అవుతాయి. అనదర్ ఎక్సోఎరిథ్రోసైకిల్ మనకి కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ చూడండి, వేరే ద మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ ఏవైతే మన మైక్రో స్మాల్ సైజ్ ఉన్నాయో ఆల్వేస్ ఎంటర్, మనకి అవి ఎప్పుడు కూడా ఏమవుతాయి? బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి అటాక్ ఫ్రెష్ ఆర్పిసి టు కంటిన్యూ మనకి ఎరిథ్రోసైటిక్ సైకిల్ ప్రొడ్యూసింగ్ మీరోజాయిడ్స్. ఇది మనకి ఏమవుతుందంటే ఏదైతే మైక్రో ఉన్నాయో, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ మాత్రమే ఫ్రెష్ ఆర్బీసీ సెల్స్లోకి వెళ్తాయి. ఇందులో ఉన్నటువంటి మ్యాక్రో మాత్రం ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ లివర్ సెల్స్ మీద అటాక్ చేసి మళ్ళీ సేమ్ ఎక్సోఎరిథ్రోసైటిక్ సైకిల్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి ప్రీ పేటెంట్ పీరియడ్ అంటే ఏంటో. చూడండి, ద ఇంటర్వెల్ బిట్వీన్ ద ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ ప్లాస్మోడియం వైరస్ ఇన్ బ్లడ్, అంటే మస్కిటో బైట్ చేసినప్పుడు ప్లాస్మోడియం వైరస్ బ్లడ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోరోజాయిడ్స్ అండ్ ద సెకండ్ ఎంట్రీ ఆఫ్ ప్లాస్మోడియం ఇన్ టు ద బ్లడ్. రెండోసారి ప్లాస్మోడియం ఎంటర్ అయ్యేసరికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ ఇంటర్వెల్ మొత్తం ఆ టైం మొత్తాన్ని మనం ఏమంటే ప్రీ పేటెంట్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. సో దీనికి ఎంత టైం పడుతుందంటే అప్రాక్సిమేట్లీ 8 days ఉంటుంది. ఇది మనకి 8 days అని చెప్పొచ్చు.
సో దీంతో మనకి ఏంటంటే ఏదైతే మనకి ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ అట్ దట్ సేమ్ టైం ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఒకసారి ప్రీ ఎరిథ్రోసైటిక్ ఎక్సో ఎరిథ్రో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోరోజాయిడ్స్ ఎంటర్ అయినాయి. స్పోరోజాయిడ్స్ వల్ల ట్రోఫోజాయిట్ అయింది, షైజాయిట్ అయింది, షైజోగోని జరిగి క్రిప్టోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి. సో క్రిప్టోజాయిడ్స్ మళ్ళీ ఏమవుతుంది ఇందులో ట్రోఫోజాయిడ్ స్టేజ్ సేమ్ పైన ట్రోఫోజాయిడ్ షైజాయిడ్ స్టేజ్ వచ్చిన తర్వాత మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ కింద మొత్తం ఏదైతే ఈ మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ ఇవి అవుతున్నాయి ఆర్బీసీలోకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి మైక్రో. మరి మ్యాక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాయి, లివర్ సెల్స్ మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్పొచ్చు, మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ అనేవి ఆర్బీసీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది. సో ఫస్ట్ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకి ఎరిథ్రోసైటిక్ సైకిల్ ఏంటంటే చూద్దాం ఒకసారి. సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ వచ్చేసరికి చూడండి, ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై కామెల్లో గాల్జీ. సో గాల్జీ అనే సైంటిస్ట్ ఇది ఫస్ట్ డిస్కవర్ చేయదు కాబట్టి దీన్ని మనం ఏంటంటే హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ గాల్జీ సైకిల్. దీన్ని మనం ఏంటంటే గాల్జీ సైకిల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దిస్ సైకిల్ ఈస్ ఇనిషియేటెడ్ ఎంటర్ బై ద క్రిప్టోజాయిడ్స్ ఆఫ్ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్. మనం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్ లో క్రిప్టోజాయిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అది కూడా ఆర్బీసీకి వెళ్తాయని చెప్పుకున్నాం. లేదనుకుంటే మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్. సో ఇది మన సెకండ్ జనరేషన్ లో వచ్చినటువంటి అంటే ఎక్సో ఎరిథ్రోసైటిక్ సైకిల్లో వచ్చినటువంటి ఈ మైక్రో మెటాక్రిప్టోజాయిడ్స్ రెండిట్లో ఏదైనా సరే మనకి ఈ సైకిల్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. చూడండి, ఇన్ ద ఫ్రెష్ ఆర్బీసీ ది స్టేజెస్ అస్యూమ్ ద చూడండి మనకి స్పెరికల్ షేప్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ట్రోఫో. సేమ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఆర్బీసీలో కూడా ట్రోఫోజాయిడ్ స్టేజ్ ప్రొడ్యూస్ అయింది. ఎలాగా మనకి లివర్ సెల్స్లో ఎలాగైతే ట్రోఫోజాయిడ్ స్టేజ్ ప్రొడ్యూస్ అయిందో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ట్రోఫోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ట్రోఫోజాయిడ్స్ అంటే ఎక్కువ తింటుంటాయి మనకి. చూడండి, ఇట్ డెవలప్స్ ఏ స్మాల్ వ్యాక్యూల్ విత్ ఇన్ మనకి ఏంటి గ్రాడ్యువల్లీ ఎన్లార్జ్ ఇన్ ద సైజ్. సో మనకి ఎలా ఉన్న ట్రోఫోజాయిడ్స్ మనకి ఏదైతే ట్రోఫోజాయిడ్స్ వచ్చాయో సో ట్రోఫోజాయిడ్ స్టేజ్ కింద కాబట్టి ట్రోఫోజాయిడ్ స్టేజ్ లోపల ఆల్రెడీ దీనిలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల చిన్న వ్యాక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ వ్యాక్యూల్ ఏమవుతుంది, సైజు అలా 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 పెరుగుతుంటుంది. సో సైజులో అలా పెరుగుతూ చూడండి, పుషింగ్ ద సైటోప్లాజం దెన్ న్యూక్లియస్ టు ద పెరిఫరీ. నౌ ద ప్లాస్మోడియం లుక్స్ లైక్ ఏ ఫింగర్ రింగ్, హెన్స్ ది స్టేజ్ ఇస్ కాల్డ్ సిగ్నెట్. ఇది ఎప్పుడైతే వ్యాక్యూల్ అలా పెరిగిపోతుందో ఇది ఆటోమేటిక్గా అవుతుంది న్యూక్లియస్ ని పక్క తోసేస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది, న్యూక్లియస్ ఇలా పక్కకి వెళ్ళిపోయి ఇలా ఫామ్ అవుతుంది. ఇలా న్యూక్లియస్ పక్కకి వెళ్ళిపోతుంది సైటోప్లాజం, మధ్యలో అంతా వ్యాక్యూల్ పెద్ద అయిపోయింది. సో చూడడానికి ఎలా ఉందంటే ఒక ఫింగర్ రింగ్ ఎలా ఉందో ఆ రింగ్ లా మనకి ఇది రింగ్ లా మనకి టోటల్ కనిపిస్తుంది. ఇలా వచ్చినటువంటి దీన్ని మనం ఏమంటే సిగ్నెట్ రింగ్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే ఫస్ట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ లో మనకి వ్యాక్యూల్ ప్రొడ్యూస్ అయ్యి వ్యాక్యూల్ పెద్దగా పెరుగుతూ ఈ ఏదైతే మనకి న్యూక్లియస్ ని సైటోప్లాజం పెరిఫెరల్ అంటే చుట్టూ పరిధ వైపుకి పక్క వైపుకి నెడతాయో అప్పుడు ఏమవుతుంది, ఇది పక్కకి వెళ్ళిపోతుంది. న్యూక్లియస్ పక్కకి వెళ్ళిపోవడం చూడడానికి ఎలా అంటే ఒక ఫింగర్ రింగ్ లా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం సిగ్నెట్ రింగ్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ చూడండి, సూన్ ఇట్ లూజ్ ద వ్యాక్యూల్. నెక్స్ట్ తొందరగా వ్యాక్యూల్ పోయి డెవలప్స్ సూడోపోడియా అండ్ బికమ్స్ అమీబాయిడ్ స్టేజ్. సో ఇది పోయి నెక్స్ట్ ఏమవుతుంది, ఒకేలా మనకి సూడోపోడియా ఫామ్ చేసుకుంటుంది. సూడోపోడియా ఫామ్ చేసుకొని సూడోపోడియా అంటే మనకి అమీబాలో ఏదైతే మనకి లోకోమోటర్ ఆర్గన్స్ అనుకుంటామో అంటే కదలడానికి అనుకూలంగా సూడోపోడియా ఫామ్ చేసుకుంటుంది. సూడోపోడియా ఫామ్ చూడడానికి కాబట్టి అమీబాలో కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చిన స్టేజ్ ఏంటంటే అమీబాయిడ్ స్టేజ్ కింద లేదా మనకి చూడండి లేట్ ట్రోఫోజాయిడ్ స్టేజ్ అని కూడవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి నెక్స్ట్ చూడండి, విత్ ద హెల్ప్ ఆఫ్ సూడోపోడియా ఇట్ యాక్టివ్లీ ఫీడ్స్ ఆన్ ద కంటెంట్స్ ఆఫ్ ఆర్బీసీ అండ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఇది ఏం చేస్తుంది, యాక్టివ్గా మూవ్ అవుతూ లోపల ఆర్బీసీలో మెటీరియల్ అంతా కూడా తింటూ అది సైజ్లో పెద్ద అవుతుంది. యాజ్ రిజల్ట్ ద ఆర్బీసీ గ్రో ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్. అప్పుడు ఆర్బీసీ కూడా ఏమవుతుంది, దీంతో పాటు సైజ్లో ఆర్బీసీలో ఇప్పుడు కదా ఉంది ఆర్బీసీ కూడా సైజ్లో పెరిగిపోతుంది. సో ఆర్బీసీ కూడా కంప్లీట్గా అది పెరిగిపోవడం వల్ల మనకి ఇది ఏమవుతుందంటే డబుల్ అయిపోతుంది. సో ఇలా డబుల్ సైజ్ రావడం వల్ల డబుల్ సైజ్ రావడం వల్ల ఏంటంటే దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ హైపర్ట్రోపీ అంట. హైపర్ట్రోపీ అంటే పెద్దదైపోవడం, ఉన్న సైజు కంటే డబుల్ అవుతుంది కాబట్టి మనం హైపర్ట్రోపీ అని చెప్పడం జరుగుతుంది. ద మలేరియా పారాసైట్స్ డైజెస్ట్ ద గ్లోబిన్ పార్ట్ ఆఫ్ ద మనకి ఏమవుతుంది ఇంజైస్టెడ్ మనం చూడండి హిమోగ్లోబిన్ లో ఉన్నటువంటి గ్లోబిన్ ఇది డైజెస్ట్ చేసుకుంటే అండ్ కన్వర్ట్స్ ద సాల్యుబుల్ హీమ్ ఇంటూ ఇన్సాల్యుబుల్ క్రిస్టలైన్ హీమోజాయిన్. అంటే మనకి ఇందులో హిమోగ్లోబిన్ లో గ్లోబిన్ డైజెస్ట్ అయిపోయి హీమ్ ఉంది. హీమ్ సాల్యుబుల్ ఫస్ట్ అయితే మాత్రం ఈ సాల్యుబుల్ గా అంటే కరిగేటటువంటి హీమ్ ఏదైతే ఉందో అంటే గ్లోబిన్ అలా డైజెస్ట్ అయిపోయింది. హీమ్ అంటే సాల్యుబుల్ అయితే హీమ్ ని మనం ఏమవుతుంది ఇన్సాల్యుబుల్ క్రిస్టల్స్ కింద ఫామ్ చేస్తుంది. దీన్ని మనం హీమోజాయిన్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద మలేరియా పిగ్మెంట్. ఈ హీమోజాయిన్ ని మనం ఏంటంటే మలేరియా, ఎందుకంటే ఇది ఆర్బీసీ లోపల ఉంది.
ఆర్బీసీ లోపల ఉన్న హిమోగ్లోబిన్ ఏదవుతుందో అందులో గ్లోబిన్ డైజెస్ట్ చేసి హీమ్ సాల్యుబుల్గా ఉన్న హీమ్ని కాస్త ఏమవుతుందంటే ఇన్సాల్యుబుల్ క్రిస్టలైన్ అయినటువంటి హీమోజాయిన్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇలా కన్వర్ట్ అయిన హీమోజాయిన్ అంటే హిమోగ్లోబిన్ హీమోజాయిన్ కన్వర్ట్ అవుతుంది. ఈ హిమోజాయిన్ ని మనం అంటే మలేరియా పిగ్మెంట్ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, విచ్ ఈజ్ ఏ డిస్పోజబుల్ ప్రోడక్ట్. ఇది మనకి ఏది కూడా డిస్పోజబుల్ అవ్వదు, అలా ఉండిపోతుంది. చూడండి, డ్యూరింగ్ ది స్టేజ్ స్మాల్ రెడ్ కలర్ డాట్స్ అపియర్ ఇన్ సైటోప్లాజం ఆఫ్ ద ఆర్బీసీ. ఆర్బీసీలో ఉంటే దీని యొక్క సైటోప్లాజం ఏమవుతుంది, రెడ్ కలర్ డాట్స్ కనిపిస్తాయి. రెడ్ కలర్ డాట్స్ అన్ని కూడా మనకి ఏంటంటే మలేరియా పిగ్మెంట్ కింద అంటే ఇన్సాల్యుబుల్ అయినటువంటి హీమోజాయిన్ అని కూడా మనకి అలా ఆర్బీసీ లోపల ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఆర్బీసీ నోన్ యాజ్ షఫ్నర్స్ డాట్స్. వీటిని మనం ఏమంటే ఈ డాట్స్ ని షఫ్నర్స్ డాట్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. నౌ ద ప్లాస్మోడియం లోస్ ద సూడోపోడియా లాస్ అవుతుంది, సూడోపోడియాస్ పోతాయి. నెక్స్ట్ ఏంటి, ఇంక్రీజెస్ ఫర్దర్ ఇన్ సైజ్ లో మళ్ళీ ఇది అవుతుంటే ఇంక్రీజ్ అయ్యి ఆక్యుపైస్ ద ఎంటైర్ ఆర్బీసీ బికమ్ ద షై జాయింట్. ఆర్బీసీ మొత్తం ఏమవుతుందంటే షై జాయింట్ తోటి మనకి నిండిపోతుంది కంప్లీట్ గా. దీంట్లో సైజ్ పెరిగిపోయి అంటే సూడోపోడియా పోయి మనకి ఏమవుతుందంటే సైజ్ అనేది చాలా పెద్ద అవుతుంది. ఇట్ అండర్గోస్ షైజోగోని సిమిలర్ టు దట్ ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్. సో ఇందులో మన న్యూక్లియస్ అనేది డివిజన్ అవుతాయి, న్యూక్లియస్ తో పాటు మన సైటోప్లాజం కూడా డివిజన్ అవుతూ షై జాయింట్ అనేది జరుగుతుంది. ఇలా షై జాయింట్ జరిగిన తర్వాత మనకి ఏమవుతుందంటే అండ్ ప్రొడ్యూస్ 12 to 24 మనకి ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చేది ఎరిథ్రోసైటిక్ మీరోజాయిడ్స్ అన్నారు. చూడండి, నెక్స్ట్ వచ్చింది చూడండి. నెక్స్ట్ దే ఆర్ arranged irregularly in the RBC form. Finally, the erythrocytic burst and releases the merozoites along with the hemozoin. హీమోజాయిన్ తో పాటు మనకి ఏమవుతుందంటే ఏవైతే మనకి మీరోజాయిడ్స్ ప్రొడ్యూస్ అయినాయో ఈ మీరోజాయిడ్స్ మనకి మాక్సిమం బయటకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. హీమోజాయిన్ ఎక్కడికి బ్లడ్ లోకి రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్బీసీలో కాస్త ఏమవుతుంది, ఆర్బీసీ బరస్ట్ అయిపోయి లోపల కూడా మనకి బయట బ్లడ్ లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దిస్ సైకిల్ కంప్లీట్ అప్రాక్సిమేట్లీ ఇన్ 48 hours. ప్రతి 48 hours కి ఇలా పగులుతూ లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి మీరోజాయిడ్స్ తో పాటు ఇంకే రిలీజ్ అవుతున్నాయి హీమోజాయిన్స్, షఫ్నస్ డాట్స్ అనుకున్నా అవి కూడా రిలీజ్ అవుతాయి. ఈ షఫ్నట్ డాట్స్ వల్ల మనకి చలి జ్వరం అనేది రావడం జరుగుతుంది. అందుకనే మలేరియా ఫీవర్ ఎప్పుడు కూడా 48 hours కి రావడం జరుగుతుంది. 48 hours ఒకసారి ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల వాటితో పాటు షఫ్నట్ డాట్స్ కూడా బ్లడ్ లో రిలీజ్ అవ్వడం వల్ల మనకి చలి జ్వరం అనేది రావడం జరుగుతుంది. సో ఇది మోస్ట్. నెక్స్ట్ చూడొచ్చు, డయాగ్రామ్ లో చూడొచ్చు ఇక్కడ మనకి ఏదైతే మనకి మైక్రోమెటా క్రిప్టోజాయిడ్స్ ఆర్బీసీకి వెళ్ళి ఆర్బీసీ కాస్త ట్రోఫోజాయిడ్ స్టేజ్కి వెళ్ళింది. ట్రోఫోజాయిడ్స్ మధ్యలో వ్యాక్యూల్ ఫామ్ అయ్యి సిగ్నెట్ రింగ్ స్టేజ్ వచ్చింది. దాని తర్వాత అమీబా సూడోపోడియా ఫామ్ చేసుకుని అమీబాయిడ్ స్టేజ్ వచ్చింది. తర్వాత షైజాయిన్ జరిగి లోపల మనకి ఏంటంటే షైజోగోని జరిగిన తర్వాత హీమోజాయిన్ మనకి ఇలాగా మిగిలిపోతుంది. ఈ ఎప్పుడవుతుంది, ఈ మీరోజాయిడ్స్ ఏమవుతుందంటే ఆర్బీసీని బర్స్ట్ చేసి లోపల ఉన్నటువంటి అన్ని కూడా బయట రిలీజ్ అవుతుంది. దీంతో పాటు షఫ్నల్ డాట్స్ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇది ఎవ్రీ మనకి అవుతుంది 48 hours ఒకసారి జరుగుతుంది. కాబట్టి చలి జ్వరం అనేది రావడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ చూడండి, ఇంక్యుబేషన్ పీరియడ్ చూద్దాం ఒకసారి. సో ఇంక్యుబేషన్ పీరియడ్ వచ్చేసరికి ద పీరియడ్ బిట్వీన్ ద ఎంట్రీ ఆఫ్ ప్లాస్మోడియం ఇంటూ ద బ్లడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోరోజాయిడ్స్. స్పోరోజాయిడ్స్ కింద మనకి ఎప్పుడైతే ఈ మస్కిటో నుంచి స్పోరోజాయిడ్స్ అనేవి ప్లాస్మోడియం బ్లడ్ లో హ్యూమన్ బ్లడ్ లోకి ఎంటర్ అవుతాయో అట్ ద ఫస్ట్ అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ మలేరియా, అంటే చలి జ్వరం వస్తుంది కదా, ఆ సిమ్టమ్ మనం బయటకు వచ్చేటప్పుడు ఈ మధ్యలో ఉన్న పీరియడ్ అంతటిని కూడా మనం ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. దీనికి మనకి అప్రాక్సిమేట్లీ 10 to 14 days అనేవి టైం తీసుకోవడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ చూడండి, లాస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెటోసైట్స్. సో గ్యామెటోసైట్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, లాస్ట్ గ్యామెటోసైట్స్ అనేవి ఫైనల్ ఇవి మళ్ళీ అవుతుంది మస్కిటోలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటాయి. సో ఆ గ్యామెటోసైట్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి అంటే చూడండి, ఆఫ్టర్ రప్చర్డ్ మనకి రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ ఎరిథ్రోసైటిక్ సైజో. కానీ ఈ ఎరిథ్రోసైటిక్ సైజ్ అలా రిపీట్ అవుతూ ఏమవుతుంది, వెన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రెష్ ఆర్బీసీ డిక్రీజెస్. అలా రిపీట్ అవుతూ ఆర్బీసీలు అన్నింటిలోకి ఇది వెళ్ళిపోవడం అవుతుంది. ఫ్రెష్ ఆర్బీసీలు అనేవి మాక్సిమం అయిపోతాయి, అందుకే మనకి డిక్రీజ్ అయిపోతుంది, వాటి నెంబర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సమ్ మీరోజాయిడ్స్ ఎంటర్ ద ఆర్బీసీ అండ్ ట్రాన్స్ఫర్ టు ద గ్యామెటోసైటిక్స్ ఇన్స్టెడ్ టు కంటిన్యూయింగ్ ద ఎరిథ్రోసైటిక్ సైకిల్. సో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అనేది ఇంక ఇవి కంటిన్యూ చేయకుండా నెక్స్ట్ ఏమవుతుంది, అప్పుడు ద గ్యామెటోసైట్స్ ఆర్ 2 types కింద మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మన గ్యామెటోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ గ్యామెటోసైట్స్ అనేది మనకి ఏమవుతుందంటే రెండింటి కింద అవుతాయి. అవి రెండు కూడా ఏంటంటే స్మాల్గా ఉన్న వాటిని మనం ఏంటంటే మైక్రో గ్యామెటోసైట్స్ అంటాం, వీటిని మనం మేల్ గ్యామెటోసైట్స్ అనొచ్చు. తర్వాత లార్జ్గా పెద్ద సైజులో ఉన్న వాటికంటే మ్యాక్రో గ్యామెటోసైట్స్ లేదా ఫీమేల్ గ్యామెటోసైట్స్ అని చెప్పడం జరుగుతుంది. ద గ్యామెటోసైట్స్ కెనాట్ అండర్గో ఫర్దర్ డెవలప్మెంట్ ఇన్ మ్యాన్. సో ఈ గ్యామెటోసైట్స్ ఫామ్ అయిన తర్వాత ఈ ఫర్దర్గా ఎటువంటి డెవలప్మెంట్ జరగకుండా జస్ట్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఫర్దర్ డెవలప్మెంట్ ఎందువల్ల,
టెంపరేచర్ అండ్ పిహెచ్ ఆఫ్ బ్లడ్లో ఉన్నటువంటి టెంపరేచర్ పిహెచ్ వల్ల అవి ఎటువంటి డెవలప్ జరగకుండా అలా బ్లడ్లో ఉండిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, దీస్ గ్యామెటోసైట్స్ రీచ్ ద బ్లడ్ సర్క్యులేషన్ అండ్ వెయిట్ టు రీచ్ ద నెక్స్ట్ హోస్ట్. అవి బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్ స్ట్రీమ్లో ఉంటాయి. దేనికోసం ఏంటంటే ఎప్పుడైనా మస్కిటో వచ్చి బైట్ చేస్తే బ్లడ్తో పాటు మస్కిటోలోకి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండడం జరుగుతుంది. చూడండి, దే డీజనరేట్ ఆర్ డై ఇఫ్ దే ఆర్ నాట్ ట్రాన్స్ఫర్ టు మస్కిటో విత్ ఇన్ ఏ వీక్. ఒక 1 వీక్లో కానీ ఇవి మస్కిటోలోకి వెళ్ళకపోతే ఇవి చనిపోవడం జరుగుతుంది. సో ఇది మ్యాన్లో జరిగేటటువంటి టోటల్ లైఫ్ సైకిల్. ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.